భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు సమాయత్తం కావడానికి జనసేవ్ దళ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోనూ సిపిఐ పార్టీ క్యాంపు కొనసాగింది. లక్షలాదిగా భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీకి 100 ఏళ్లు పూర్తయి 101 సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో శతాబ్ది వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడానికి ఖమ్మం జిల్లాలో సుమారుగా 5 లక్షల మందితోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధమవుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు జనసేవదళ క్యాంపులను 33 జిల్లాల్లో సమర్థవంతంగా నిర్వహించుకొని చివరిన భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో జయశంకర్ మన క్యాంపు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలకు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, ముఖ్యంగా ఈ భారతదేశంలో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని ఈ భారతదేశంలోని ప్రజలకు కావలసిన భూమి లేని వాళ్లకు భూమి పంచడం కానీ, లేకపోతే ఇది ఎవరైతే సమస్యలు పరిష్కారం చేసుకునే పార్టీ పోరాటాలు చేసిందో వాటన్నిటికీ ఈరోజు గుర్తుగా 100 సంవత్సరాల మన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అంటే కేవలం పీడిత ప్రజలు, కార్మికులు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 100 ఏళ్లు పూర్తి చేసుకున్నది. కాబట్టి ప్రజల అభిమానం కానీ లేకపోతే వారి యొక్క సేవ కానీ ఈరోజు మనకు కొనసాగుతూ ఉంది. అందుకనే ఈ పార్టీ 100 సంవత్సరాలు జయప్రదం చేయడానికి ఈరోజు యొక్క జనసేవదళ్ క్యాంపును విజయవంతం చేయాలని మీ ద్వారా మేము ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేవదళ శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ జనసేవదళ శిక్షణ శిబిరాల యొక్క ప్రత్యేక ప్రాధాన్యత ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులపైన కానీ, లేదంటే ఆదివాసులపైన కానీ, గిరిజనులపైన కానీ మతోన్మాద శక్తులు పెచ్చరిల్లిపోయి దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు రక్షణ కవచనగా జనసేవదళ కార్యకర్తలు ఉండడం కొరకు ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో దేశ సంపదను కొద్ది మందికి అప్పజెప్పేటువంటి క్రమంలో దళితులను, ఆదివాసులపైన తీవ్రమైనటువంటి నిర్బంధకాండను కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు కులం, మతం పేరుతోని భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి మౌలికమైనటువంటి సూత్రాలకు కూడా భిన్నంగా ఇవాళ కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ దేశంలో సంపదను కొద్ది మందికి అప్పజెప్పేటువంటి క్రమంలో వీళ్ళందరిపైన కూడా దాడి చేయడం జరుగుతూ ఉన్నది. జనసేవదళ ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కవచనంగా ఉండడం, అదే రకంగా ప్రజలకు విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, వరదలు కానీ, అగ్ని లాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ ప్రజల ప్రాణాలను రక్షించడం కొరకు జనసేవదళ కార్యకర్తలు ముందుండి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా జనవరి 18వ తారీఖున ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున 5,000 మందితోని శిక్షలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళతోని ఒక కవాతు నిర్వహించబోతా ఉన్నాం. ఆ మహాసభకు, ఆ బహిరంగ సభకు దాదాపుగా 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జనసేవదళ ప్రదర్శనలో పాల్గొనడానికి అశేషమైనటువంటి ప్రజానీకం అంతా కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.